హలో అండి. ఈరోజు 2 లేత పనసకాయలని తీసుకొచ్చాను. ఇవి కూడా మన ఇంట్లో చెట్టువేనండి. వీటితో గనక కటల్ బిర్యానీ చేస్తే అదేనండి జాక్ ఫ్రూట్ బిర్యానీ. హిందీలో కటల్ అంటారు కదా, ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అనమాట. మన తెలుగులో అయితే పనసకాయ. మీకు ఆల్రెడీ ఈ పనసకాయతో చాలా రకాల రెసిపీలు చూపించాను కదా. ఈరోజు బిర్యానీ చూపిస్తున్నాను. దానికోసం ఇలా లేత పనసకాయని తీసుకున్నట్టయితే కటింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అయితే లేతదైనా ముదిరిందైనా కట్ చేస్తే మన చేతిలో కత్తుకుపోయేలాగా ఒక తెల్లటి పాల లాంటి లిక్విడ్ వస్తుంది కదా, దాన్ని అవాయిడ్ చేయడానికి దానికి కట్ చేసిన దగ్గర కొద్దిగా ఆయిల్ రాసేసినట్టయితే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇది లేతది కాబట్టి నేను కత్తితో ఈజీగా కట్ చేస్తున్నాను. అదే కాస్త ముదిరిందైతే మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఆ స్కిన్ని ఈజీగా పీల్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మీకు ఆల్రెడీ ఒకసారి జాక్ ఫ్రూట్తో పకోడీ చేసినప్పుడు చూపించాను కదా. సో మీరు కాయను బట్టి ఎలా క్లీన్ చేసుకోవాలో అది ఫాలో అవ్వండి. ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని మధ్యలో ఉన్న ఈ హార్డ్ పార్ట్ని, స్టెమ్ పార్ట్ని తీసేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కాకుండా బిర్యానీ కోసం కాస్త పెద్దగా ఉన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ సైజులో. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని దాంట్లో కాస్త ఉప్పు, పసుపు వేసి ఈ ముక్కలన్నింటినీ మంచి దోరగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే జాక్ ఫ్రూట్ బిర్యానీకైనా కూరకైనా మంచి టేస్ట్ వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా చేసేస్తే నాకు అంత టేస్టీగా అనిపించలేదు. అందుకని ముందుగా ఒకసారి చక్కగా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ పనసకాయలో చాలా పోషక విలువలు ఉంటాయండి. ఫైబర్ కూడా చాలా ఉంటుంది. మా ఇంట్లో అయితే పనసకాయతో కూర చేస్తే ఎవ్వరు తినేవాళ్ళు కాదు. అందుకని ఇలా బిర్యానీ చేసి పెడితే చక్కగా తిన్నారు. ఎలా చేసినా సరే వాళ్ళు తినడమే కదా మనకు ముఖ్యం. అందుకే ఇలా బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ చేయడానికి నూనె, నెయ్యి 2 కలిపి తీసుకొని దాంట్లో బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, తర్వాత గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. అయితే ఈ లవంగాలు అలాగే వేసేస్తే పేలిపోతాయి కదా, వాటిని చించి వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ, సాజీరా, దాల్చిన చెక్క, దాంతోపాటే ఈ స్టార్ అనీస్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని అందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి కలుపుకున్నట్టయితే అవి బ్రౌన్ కలర్కి ఈజీగా వస్తాయి. ఇలా చక్కగా బ్రౌన్ ఆనియన్స్ లాగా అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి. సో ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా, పసుపు, కారము, ధనియాల పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా ఇవి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో అవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ పనసకాయ ముక్కల్ని వేసేసి కారము, ఉప్పు, మసాలాలు అన్నీ చక్కగా పట్టేలాగా మంచి కలిపేసుకోవాలి. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచిగా చిక్కటి పెరుగు, తియ్యటి పెరుగు వేసుకున్నామంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. అయితే దీన్ని మీరు పూర్తిగా ఉడికించుకొని నూనె వదిలే వరకు వండుకున్నట్టయితే కూరలా యూస్ చేసుకోవచ్చు. ఒక 70% వరకు చక్కగా వండుకొని తర్వాత అరేంజ్ చేసుకుంటే బిర్యానీలోకి బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక 70% వరకే కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఎసరుకి కొన్ని నీళ్లు పెట్టేసి దాంట్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, తగినంత సాల్ట్ వేసి నీటిని బాగా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాతే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసేసి రైస్ని ఒక 70% వరకు మాత్రమే వండాలి. చూడండి ఇలా ఒకసారి నొక్కి చూసుకొని సరిపోయిందనిపిస్తే మనం స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడగట్టుకొని రైస్ని సపరేట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి కూర ఇలా ఉడికిపోయింది. కొద్దిగా ఆయిల్ సపరేట్ అయింది. అందుకని దీన్ని కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని లేయర్స్ కింద అరేంజ్ చేస్తున్నాను. అంటే కింద లేయర్లో కర్రీ, మళ్ళీ రైస్, మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ సర్దేసుకొని మళ్ళీ కర్రీ వేసి దానిపైన మళ్ళీ ఒకసారి రైస్, ఇలా లేయర్స్ కింద సర్దుకుంటే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. పైనుండి కొద్దిగా బిర్యానీ మసాలా, నిమ్మరసం కూడా వేసుకోవాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్గా ఇలా పనసకాయతో బిర్యానీ చేసుకుంటే పనసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఇలా అన్ని చక్కగా సర్దేసుకొని ఒక 15 మినిట్స్ లోలో దమ్ ప్రాసెస్లో మనం దీన్ని ఉడికించుకున్నట్టయితే బిర్యానీ చక్కగా ఉడికిపోతుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అయితే బిర్యానీ మసాలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు నచ్చిన ఏ ఫ్లేవర్డ్ బిర్యానీ మసాలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇలా మూతకి కొద్దిగా పిండి తడిపి పెట్టినట్టయితే
ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ధమ్ ప్రాసెస్లో చికెన్ బిర్యానీతో పోటీ పడే అదిరిపోయే పనసకాయ బిర్యానీ టేస్టీగా తయారవుతుంది. చూడండి, మీకు మూత చేసి చూపిస్తున్నాను. ఒక్కొక్క రైస్ ఎంత విడివిడిగా పొడి పొడిగా ఉందో, ముక్క కూడా ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇది చూస్తే దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. అంత టేస్టీగా ఉంది. మీకు ముక్క కూడా తీసి చూపిస్తాను చూడండి. ఒకసారి గంటతో చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలాంటి టేస్టీ జాక్ ఫ్రూట్ బిర్యానీ తినాలనుకుంటే ఈ సీజన్లోనే తినాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు జాక్ ఫ్రూట్స్ రావు కదా. అందుకని సీజన్లో దొరికే ఈ ఫ్రూట్తో చక్కగా మీరు ఎంజాయ్ చేయండి. బిర్యానీ చేసుకోండి, పకోడీ చేసుకోండి, మీకు నచ్చిన అన్ని రెసిపీస్ చేసేసుకోండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దీన్ని రైతాతో కలిపి తింటే మంచి కాంబినేషన్ ఉంటుంది. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.